ఈ ఎంసెట్ 2024 సంబంధించి అర్జెంట్ అప్డేట్ అనమాట. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఎవరెవరికైతే ఎంసెట్ ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలన్నమాట. సో ఆ యొక్క వెబ్సైట్ సంబంధించి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క వెబ్సైట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అని కనబడుతుంది కదండి, ఇదైతే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ అప్సెట్ 2024 డిక్లరేషన్ ఫామ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ అంటే ఎవరెవరైతే తెలంగాణ ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ లేదా సిబిఎస్ఈ బోర్డ్స్ కానీ లేదా అదర్ స్టేట్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఎవరెవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మరి ఏపీ ఇంటర్ వాళ్ళు ఫిల్ చేయాలంటే ఏపీ ఇంటర్ బోర్డు వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? తెలంగాణ ఇంటర్ విద్యార్థులు, ఇంటర్ స్టూడెంట్స్ అండ్ సిబిఎస్ఈ లేదా ఐసిఎస్సి బోర్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఏ విధంగా ఫిల్ చేయాలంటే ఇక్కడ మీ యొక్క వెబ్సైట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి, మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు అక్కడ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఎంటర్ చేయమని ఉంటుంది. ఆ యొక్క మార్క్స్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే యువర్ డిక్లరేషన్ ఫామ్ విల్ బి సబ్మిటెడ్ అని వస్తే మీ యొక్క డిక్లరేషన్ ఫాము ఫిల్ చేసినట్టే. సో ఈ విధంగా ఫిల్ చేయండి. ఈ యొక్క వెబ్సైట్ సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఎంత త్వరగా ఫిల్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే సో మనకి వీళ్ళు రిజల్ట్స్ అనేవి ఇచ్చేటప్పుడు వీటిని బేస్ చేసుకొని మీకు ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి అందరూ కూడా ఫిల్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఫిల్ చేయకపోతే మీకు ర్యాంక్స్ రావు. ఓకేనా? సో ఏపీ ఇంటర్ బోర్డు వాళ్ళు అయితే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ.